పవన్ కళ్యాణ్ గారు ఉండేసి తెలంగాణ పోటీ చేస్తాం, గెలుస్తాం, అండ్ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏం సరిగ్గా చూసుకోవట్లేదు, సో జనసేన నీడ్ అనేది ఉంది అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో ఏంది అసలు తెలంగాణలో పోటీ చేసే ఉన్న డిపాజిట్లన్నీ వస్తాయా మీకు? టీఆర్ఎస్ ఉండి ఏమీ చేయకనే మనం కాంగ్రెస్ కోటేస్తాం. ఇప్పుడు ఈ 2 years చూస్తున్నాం, కాంగ్రెస్ నుండి కూడా మనకేం అవ్వట్లేదు. అందుకు ప్రజలే పిలిచారు పవన్ కళ్యాణ్ని. అంటే వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేక పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారా? డిప్యూటీ సీఎం అయి ఉండి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎట్లా చేశారు, ఆంధ్రాని ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్ వేయించారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అక్కడనే ఏం చేయలేను, ఇంట్లోనే రాయి తీయనోడు ఏట్లకు వచ్చి అది తీస్తాడు అంటే ఎట్లా నమ్మాలి? అక్కడ ఆంధ్రాల కులాలు మతాలు ఇవన్నీ కలిపి పవన్ కళ్యాణ్ని తొక్కేసిను. మన తెలంగాణలో అట్లా ఉండదని నేను అనుకుంటున్నా. అంటే కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే అమాయకత్వం అనుకోవచ్చు? కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. మీలాంటి ఫ్యాన్స్ అమాయకత్వం అనిపిస్తుంది. లేదు లేదు, ఇది ఖచ్చితంగా కాన్ఫిడెన్సే. ప్రజాపాలనలో ఎవరు ప్రశ్నించినా ఎవరు అడిగినా కూడా ప్రభుత్వమే ఇంటికి వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఆ విధంగా ప్రశ్నించారు. మాకు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటామంటేనే భయపడి క్యాన్సిల్ చేయించుకున్నారు. భయపడి అని ఎందుకు అనుకోవచ్చు? భయపడే అది వాళ్ళ పర్సనల్ పొలిటికల్ ని ప్రొటెక్ట్ చేసుకోనికి ఆ నలుగురే బ్రతుకుదాం అనుకుంటున్నారు తెలంగాణలో. సో దానికోసము ప్రెస్ మీట్ ని అడ్డుకొని శాంతి భద్రతలని ఏదేదో రీజన్స్ చెప్పారు. అంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచే జనసేన రంగంలో దిగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. మీరు ఆ ప్రభావం మాత్రం ఖచ్చితంగా చూడగలుగుతారు. టీఆర్ఎస్ ఉండి ఏమీ చేయకనే మనం కాంగ్రెస్ కోటేస్తాం. ఇప్పుడు ఈ 2 years చూస్తున్నాం, కాంగ్రెస్ నుండి కూడా మనకేం అవ్వట్లేదు. అందుకు ప్రజలే పిలిచారు పవన్ కళ్యాణ్ని. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. జనసేన పార్టీ తెలంగాణ పార్టీ, ఆంధ్ర పార్టీ. సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే గెలుస్తాడా, ఓడిపోతాడా? సో ఇక్కడ జన సైనికులు ఏమంటున్నారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రష్మిదీప్ గారు ఉన్నారు, జన సైనికురాలు. నమస్తే రష్మి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాము. ఓకే, యా ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఏందండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉండేసి తెలంగాణ పోటీ చేస్తాం, గెలుస్తాం, అండ్ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏం అంటే సరిగ్గా చూసుకోవట్లేదు, సో జనసేన నీడ్ అనేది ఉంది అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. బట్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కేటీఆర్ గారు కూడా ఈరోజు తెలంగాణ అనేది తెలంగాణ భూమిపుత్రులదే, ఇది మా అయ్య జాగిరి అన్నట్టు మాట్లాడడం అనేది జరిగింది. సో ఏంది అసలు తెలంగాణలో పోటీ చేస్తే ఉన్న డిపాజిట్లన్నీ వస్తాయా మీకు? ఇప్పుడు ఫస్ట్ థింగ్, జనసేన అనేది ఆంధ్రాన తెలంగాణ పార్టీ అన్నది కాదు ఇక్కడ క్వశ్చన్. తను కేసీఆర్ పాలన చూశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన కూడా చూస్తున్నారు. ఈ ఇద్దరి పాలనలో మనకి ఏమీ జరగలేదు. టీఆర్ఎస్ ఉండి ఏమీ చేయకనే మనం కాంగ్రెస్ కోటేస్తాం. ఇప్పుడు ఈ 2 years చూస్తున్నాం, కాంగ్రెస్ నుండి కూడా మనకేం అవ్వట్లేదు. అందుకు ప్రజలే పిలిచారు పవన్ కళ్యాణ్ని. తెలంగాణ ప్రజలే రమ్మన్నారు కాబట్టి ఇది టైం, తను వచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు పిలిచారా, కేవలం ఫ్యాన్స్ మాత్రమే పిలిచారు? ఎందుకంటే ప్రజలకి ఫ్యాన్స్కి చాలా తేడా ఉందండి. సో ఫ్యాన్స్ పిలిస్తే ఓకే, ప్రజలు కూడా పిలుస్తున్నారు అంటేనే అది నమ్మడానికి కొంచెం ఎట్లనో లాగా ఉంది. ఫ్యాన్స్ అంటే మూవీ వరకే ఉంటారు నార్మల్గా, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే తన ఐడియాలజీ, తన వే ఆఫ్ థింకింగ్ ఉన్నారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే అందరు మూవీస్ కనుక్కుంటుండ్రు, ఇక్కడ తప్పు అర్థం చేసుకుంటుండ్రు. తను తీసుకునే డిసిజన్స్ కానీ చేసే పనులకి మేము ఫ్యాన్స్. ఓకే మేడం. సో ఆ ఐడియాలజీ మన తెలంగాణలో కూడా మాకు రావాలని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నాము. ఎందుకు ఇప్పుడు 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు చూసుకున్నట్టయితే హైదరాబాద్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తర్వాత ఇట్లాంటి రైతు బంధు కేసీఆర్ గారు కావచ్చు, రైతు భరోసా 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు. అంటే వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేక పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారా? అంటే కంప్లీట్గా అట్లా అని చెప్పట్లేదు, కానీ మొత్తం వాళ్ళు చెప్పిన అయితే ఏది చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అందులో ఏది కంప్లీట్గా అసలు ఎక్కడ ఏ పనులు కనిపిస్తున్నాయి మనకి? నేను ప్రజలనే క్వశ్చన్ వేస్తున్నా, మీరు నిజంగా ఈ కాంగ్రెస్ పాలనతో హ్యాపీగా ఉన్నారా?
ఓకే, డైరెక్ట్ ప్రజల్నే తెలంగాణ వాళ్ళని అడుగుతున్నా, నిజంగా మీకు రేవంత్ రెడ్డి అంటే మీకు అన్ని ఫుల్ఫిల్గా చేస్తున్నారా? ఓకే, సో మీరు డెఫినెట్గా రేవంత్ పాలనలో బాగున్నామని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ అవసరం లేదు కదా అలా మొత్తం తెలంగాణ ప్రజలు అంటే ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము బాగున్నామని ఎవరి పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కాదు నేను అనేది, అందరూ మన 4 కోట్ల తెలంగాణ జనాలు చెప్తే అప్పుడు ఒప్పుకోవచ్చు. ఓకే మేడం, సరే ప్రజలు రేవంత్ రెడ్డిని వద్దంటున్నారు, కేసీఆర్ని కావాలని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు మాట. సో కేసీఆర్ రేవంత్ ఇద్దరు, కేసీఆర్ ఆల్రెడీ మనం చూసినాం కదా, ఆయన పాలన చూసినాం, 10 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాము, అన్ని చూసినాము. కాబట్టి ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ కావాలని మేము అంటున్నాం. అదే అంటున్నాం, ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేశారు బాగుండే, అందుకని మేము మిస్ అవుతున్నాం, మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి అన్నారు అనుకోండి. సో పవన్ కళ్యాణ్ నీటి ఎందుకు మళ్ళీ మాకు ఇక్కడ? ఒకవేళ కేసీఆర్ బాగానే చేసి ఉంటే కేసీఆర్ ఓడిపోయేవాడు కదా మొన్న ఎలక్షన్ లో. బాగానే ఉంటే మేమే ఉంచుకునే వాళ్ళం కేసీఆర్ ని. సరే తీసి మనకు కాంగ్రెస్ ఎలా చేస్తో చూద్దామని ఛాన్స్ ఇచ్చినాము. ఇచ్చినాక ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఒక సీఎం గా తను ఏం చేశాడు? డిప్యూటీ సీఎం అయి ఉండి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎట్లా చేశారు? ఆంధ్రాని ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్ వేయించారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అదే మేడం, పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రాని డెవలప్ చేసుకోమనండి, అమరావతిని కట్టుకోమనండి, ఇంకా చాలా వరకు డెవలప్మెంట్ కావాలి. అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఇవ్వమనండి, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వమనండి, అక్కడ చేసుకోమనండి. ఇక్కడ ఎందుకు అంటున్నా నేను అంటే ఇక్కడ వేసుకుంటే మీ ప్రాబ్లం ఏంటిది? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలనే వేయాలని ఎక్కడ రూల్ లేదు కదా, ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఎందుకు మీకు ఆ డెవలప్మెంట్ ఇక్కడ వద్దనుకుంటుందా? తెలంగాణలో మారుమూల గ్రామాలు చాలా ఉన్నాయి. ఏదో హైదరాబాద్ ఒక్కటి గ్లాస్ మేడలలో ఉండి మనం అద్దాల మేడలలో ఉండి అయింది, డెవలప్ అయింది, నాలెడ్జ్ సిటీ ఉంది, హైటెక్ సిటీ ఉందంటే సరిపోదు. మీరు వెళ్ళండి మారుమూల గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళకి ఏమైతుంది, అక్కడ ఏం అందుతున్నాయి, ఎన్ని పథకాలు వెళ్తున్నాయి వాళ్ళ వరకు. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం ట్రైబల్ ఏరియా, మన ఆంధ్రాలో ట్రైబల్ ఏరియా వాళ్ళకి లైట్, చెప్పులు, ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు కరెంట్ ఇవ్వలేదు. తనకి ఏం అవసరం అండి? ఇన్ని సంవత్సరాలు పాలించిండ్రు కదా వేరే గవర్నమెంట్, మరి వాళ్ళు ఎందుకు చేయలేవన్నీ? ఓకే మేడం, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్. మీరు తెలంగాణ వ్యక్తేనా ఆంధ్ర? అది పక్కా తెలంగాణ. నేను కరీంనగర్ నుండి. కరీంనగర్ బిడ్డ? పక్కా తెలంగాణ. సో పక్కా తెలంగాణ, కరీంనగర్ బిడ్డ, పోరాటాల గడ్డ అని వచ్చి ఒక ఆంధ్ర నాయకుడిని సపోర్ట్ చేయడం. నేను ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏముందండి? ఇప్పుడు చంద్రబాబు, సరే అప్పుడు మనకి ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు చంద్రబాబుయే హైదరాబాద్ని ఆల్మోస్ట్ డెవలప్ చేసినప్పుడు తనని ఇప్పటికీ మనము గుర్తు పెట్టుకుంటాం, అభిమానిస్తాము. సో ఆంధ్ర నాయకుడు చేసిండు, నాకు హైటెక్ సిటీ వద్దు అని వలకొట్టాం కదా, అది ఐడియాలజీ మీద ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడైనా, ప్రియాంక గాంధీ కానీ వీళ్ళంతా ఎక్కడ, ఈ కాంగ్రెస్ ఎక్కడి నుండి వచ్చింది? సో ఎవ్వరు తెలంగాణ కాదు, అందులో ఉన్న వాళ్ళు కొందరు తెలంగాణ వాళ్ళు అంతే తప్ప ఇక్కడ మనం ప్రాంతం చూడొద్దు. మనకి మైండ్ సెట్ ఎవరుంటే మంచి అవుతుంది, ఎవరుంటే డెవలప్మెంట్ అవుతుంది, అది కావాలి. కానీ ప్రాంతం ఏముందండి అంటే ఇదే ప్రాంతం మీద. సరే ఇప్పుడు మీరు పక్కా తెలంగాణ అని చెప్పేసి అంత గర్వంగా చెప్పుకున్నారు కదా, సో పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రాంతం మీద 11 రోజులు నేను అన్నం తినలేను, తర్వాత తెలంగాణలో చూస్తే పచ్చగా ఉన్నటువంటి కోనసీమ ఎండిపోతుంది అన్నట్టు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంత కరెక్ట్? ఇదే మీరు ఆ స్పీచ్ మొత్తం వినకుండా మైండ్ సెట్ అనేది కావాలని ఇలా సృష్టిస్తున్నారు. 11 రోజులు అన్నం తినలేదు అన్నది తెలంగాణ వచ్చినందుకు కాదు, తెలంగాణ విడిపోయిన విధానం చెప్పారు ఆయన. అంటే అప్పుడు అయిన విభజన ప్రక్రియ బాగాలేదు, అందుకు బాధేసింది అన్నారు తప్ప తెలంగాణ వచ్చినందుకు ఆయన ఎప్పుడు బాధపడ్డట్టు ఎక్కడా చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు మార్నింగ్ అన్నీ మళ్ళీ రివైజ్ చేసుకొని చూస్తే తను తెలంగాణ రావాలని కూడా చెప్పాడు కొన్ని చోట్ల. ఓకే, సో తెలంగాణ కోసం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వస్తే బాగుపడుతుంది అని జస్ట్ మీరు జన సైనికులు అనుకుంటున్నారా, లేకపోతే ప్రజలు అనుకుంటున్నారా? మరోసారి ప్రజలందరూ అనుకుంటున్నారు. మాకు తన ఐడియాలజీ ఇష్టం. ఏ ప్రాంతం, ఏ కులం, బేసిక్గా తెలంగాణ మా వాళ్ళు అయితే కులం ఉంటారు, దిల్సే ఉంటారు. వీళ్ళు ఈ ప్రాంతం, ఈ కులం అని మేము చూడము, అందరినీ వెల్కమ్ చేస్తాము. అట్లా మాకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇష్టం, తన ఐడియాలజీ ఇష్టం, తను చేసే పనులు ఇష్టం. అందుకు మాకు ఆ జనసేన తెలంగాణలో కూడా ఉండాలి, మాకు ఆ ప్రశ్నించే స్థాయిలో మేము ఉండాలని మేము అనుకుంటున్నాం. సో ఆల్రెడీ 2023లో పోటీ చేసి డిపాజిట్లు కూడా రాని వ్యక్తి ఇప్పుడు ఏదో పోటీ చేసేసి ఏదో అద్భుతాలు సృష్టించబోతారని మీరు మెరుపు కళలు ఏమన్నా అంటుంటారా?
అంటే మరి 2019లో ఆంధ్రాలో నిలబడ్డప్పుడు కూడా మాకేం రాలేదు. అంటే పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడానికి టైం పట్టింది. ఆయన తెలంగాణలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా రాలేదు. ఈసారి తిరిగి మేము అంటే జనాల్లో ఉండి గెలుస్తామని నేను అనుకుంటున్నా. ఓకే, సో అక్కడనే సీఎం కూడా కాలేకపోయాను, ఇక్కడ వచ్చి నేను ఏం చేయగలుగుతానని చెప్పేసి నేను ప్రెస్ మీట్లోనే అయిపోయింది. అంటే సగం ఓటమి ఒప్పుకున్నట్టే కదా, మళ్ళీ ఎందుకు రావడము? అదేదో అక్కడనే సీఎం అయ్యి అక్కడనే డెవలప్ చేసుకోవచ్చు కదా, మాకు అవసరం లేదంటున్నాం మేము. అంటే మీకు ఇదే మైండ్ సెట్ అర్థమైతలేదు అని నేను అంటున్నా. పవన్ కళ్యాణ్ పదవి కావాలని ఎప్పుడు అనలేదు, ఏ టైంలో కూడా అనలేదు. అదే ఇప్పుడు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రిని ఒక మహిళ వెళ్ళి హెల్ప్ అడిగింది, వాళ్ళ బాబుకి క్యాన్సర్ ఉంది అని అడిగితే మనము అధికారంలో లేం కదమ్మా, రాగానే చేస్తాము అని అన్నారు. అంటే ఈయన అధికారం వచ్చే వరకు ఆ బాబు అలానే ఉండాలా? ఈయన 1 లక్ష 2 లక్షలు ఇయ్యలేడా? అలాంటి పవన్ కళ్యాణ్ ఎన్ని సహాయాలు చేశాడు, ఎంత సొంత డబ్బు ఇచ్చాడు? మన తెలంగాణలో డబ్బు ఇవ్వడానికి ఆయనకేం అవసరం? మరి నేను ఆంధ్రానే డెవలప్ చేసుకుంటా అంటే కొండగట్టు ఎక్కడ ఉంది, తనకేం అవసరము? మనకి వరదలు వచ్చినప్పుడు తను ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఇవన్నీ ఇచ్చినప్పుడేమో వెల్కమ్ చేస్తారు, రెడ్ కార్పెట్ వేసి తీసుకుంటారు పవన్ కళ్యాణ్ని. సరే నేను ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటా, ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటా అంటే మాత్రం ఇంత వివాదం చేస్తుండ్రు. ఇక్కడ నేను చెప్తా, ఇక్కడ ఏంటంటే కొండగట్టు అనేది టీడీటీ నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బులు, ఏం పవన్ కళ్యాణ్ గారు జేబుల నుంచి ఏం ఇవ్వలేదు. సెకండ్ వన్ వచ్చేసి తెలంగాణలో కూడా ఆయన సినిమాలు చూస్తున్నారు, తెలంగాణ నుంచి కూడా ఆయనకు డబ్బులు వెళ్తున్నాయి, తెలంగాణలో కూడా ఆయన షోస్ రన్ చేస్తున్నారు. సో అది కాబట్టి రెస్పాన్సిబిలిటీగా ఇవ్వక తప్పదు. ప్రతి ఒక్క హీరోలు ఇస్తున్నారు కదా, అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వరదలకు చేసిండ్రు, తర్వాత కొండగట్టుకి ఇచ్చేసిండ్రు, అయిపోయి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకుందాం మొత్తం మార్చేస్తారు, అది అనుకుంటాం. సరే మరి ఇదే డబ్బులు ఇచ్చింది కదా, మరి ఇదే నిన్న పొన్నం ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ ని ఒక 2-3 మాటలు నువ్వు అని కొన్ని మాటలు వదిలేశారు. మరి ఆయన ఏం చేశారు కొండగట్టు? సరే అదే టీటీడీ నుండో లేకపోతే అదే తన సొంత డబ్బులు ఓన్లీ ఫ్లడ్స్ వచ్చినప్పుడే కదా, చాలా టైంలో తను శ్రీశైలం అప్పుడు కూడా ఒక బాధితుడు అడిగితే తను వెళ్ళి అక్కడ మాట్లాడిండు. ఏం అవసరం ఇవన్నీ? మరి ఇవన్నీ మన తెలంగాణలో ఉన్న లీడర్స్ ఎందుకు చేయలే అని నేను ఆ క్వశ్చన్ వేస్తున్నా. పవన్ కళ్యాణ్ చేసిండని గొప్పగా చెప్తలేను, మనోళ్ళు ఎందుకు చేయలేకపోయినరు? అదే కొండగట్టు నా చిన్నప్పటికెళ్ళి అట్లనే ఉంది, దాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయినరు? అంటే ఇప్పుడు డెవలప్ చేసినంత మాత్రాన కేవలం ఆ ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారిని వెల్కమ్ చేస్తున్నారా అంటున్నా నేను. ఆ ఒక్క విషయం చెప్పట్లేదు. రష్మి గారు, మీరు పక్క తెలంగాణ అన్నారు కదా, ప్యూర్ తెలంగాణ అన్నారు కదా. సో మనము 60 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు అయ్యి ఈ తెలంగాణని మనం సాధించుకుంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళ చేతిలో పాలన పెట్టేద్దామా? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నేను ఇదే చెప్తున్నాను. అంటే తను పాలించిన మాత్రాన మొత్తం ఆంధ్రులు వచ్చేస్తారు ఇక్కడ ఉంటారని కాదు. తన ఐడియాలజీకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి తనకు ఒక ప్లేస్ మన తెలంగాణలో ఇస్తే మనం మారుతామని నేను అంటున్నా. మన మంచి కోసం ఆయనకు ఛాన్స్ ఇద్దామంటున్నా. ఓకే, ఏం చేశారు? ఒకవేళ జనసేన పార్టీ వస్తే ఏం చేసేసారు? ఏం చేస్తారంటే ప్రజల్ని ప్రశ్నించే ప్లేస్లో పెడతారు మెయిన్గా. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే ఎవరిని అడగాలి, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. సో ప్రశ్నించడం ఇవన్నీ తెలంగాణ బ్లడ్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారో ఆ విధంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఉంటుంది అది. సో అంత మాత్రాన ఏదో ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారిని కాదు కదా. సో ఈరోజు అంత గట్టిగా తెస్తాం మేము పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు అంటే ఏదో ఒక బలమైన రీజన్. బలమైన అంటే మేము తనని 14 ఏళ్ళు 10 ఏళ్ళు ఏ పవర్ లేకుండా చూసినాము. పవర్ ఉన్నా లేకున్నా ఆ మనిషి ఎలా ఉంటాడు అన్నది మాకు అర్థమైంది. పవర్ ఉంటేనే పని చేస్తా అన్నట్టు లేడు తను. పవర్ లేకపోయినా జనాలలో తిరిగిండు, సమస్యలు తెలుసుకున్నాడు, ఉన్న ప్రభుత్వానికి ఇది ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి ప్రశ్నించిండు. అంటే పవర్ ఉంటేనే చేసే నాయకుల్ని నేను చూసిన ఇక్కడ. లేనప్పుడు ఇంట్లల్లో ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఇప్పుడు ఫామ్ హౌస్లలో ఎక్కడెక్కడో ఉంటున్నారు పవర్ లేకపోతే. పవర్ ఉన్నా లేకపోయినా ఒకటేలా ఉండాలి, అది నేను అనేది. అది పవన్ కళ్యాణ్ గారి వల్లనే అవుతుంది. కేవలం అంటే మీరు మాట్లాడుతుంటే నాకు పవన్ కళ్యాణ్ అభిమానిగా మాట్లాడుతున్నారు, ఒక ఫ్యాన్గా మాట్లాడుతున్నారు తప్పించి ఒక పొలిటికల్గా ఇది ఉండాలి అన్నట్టు నాకు కనిపించట్లేదు మీ మాటల్లో. అంటే మీకు ఏం కావాలి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర 10 ఉన్నా లేకపోయినా ఒకలాగా ఉంటాడన్న. 10 వచ్చినాక ఎట్లా పనులు చేసిండో చెప్పిన.
పదవి లేనప్పుడు డిఫరెన్స్ చూసిండ్రు, ఇంకా అంటే ఒక వ్యక్తి దగ్గర, ఒక పొలిటికల్ వ్యక్తి దగ్గర మీరు ఇంకేం ఆశిస్తుండ్రు? ఓకే, అంటే నేనేమంటున్నా అక్కడనే నేనేం చేయలేకపోతున్నా, అక్కడ కూడా టీడీపీ సాయం లేకుంటే మొన్న కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు అంటే 2024లో కూడా పెద్దగా ఏం చేసేటోడు కాదు, గెలిచేటోడో లేదో కూడా సెకండరీ. సో అక్కడనే ఏం చేయలేను, ఇంట్లోనే రాయి తీయనోడు ఏట్లకు వచ్చి అది తీస్తాడంటే ఎట్లా నమ్మాలి? అక్కడ ఆంధ్రాల కులాలు మతాలు ఇవన్నీ కలిపి పవన్ కళ్యాణ్ తొక్కేసిండు. మన తెలంగాణలో అట్లా ఉండదని నేను అనుకుంటున్నా. అంటే మనం కులాలని ఇవి ఎక్కువ చూడం కాబట్టి ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మైండ్ సెట్ కానీ వాళ్ళ ఆలోచించే విధానం కొంచెం వేరుంటది. సో ఇవన్నిటితోని పవన్ కళ్యాణ్ మేము వెల్కమ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే అమాయకత్వం అనుకోవచ్చా? కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. మీలాంటి ఫ్యాన్స్ అమాయకత్వం అనిపిస్తుంది? లేదు, ఇది ఖచ్చితంగా కాన్ఫిడెన్సే. పవన్ కళ్యాణ్ వస్తాడు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు రాగానే నేను ఏం సీఎం అయిపోతాడు. ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తున్నా అంటే మాకు పదవిలో ఏం అవసరం లేదు, మాకంటూ ఒక బేస్ కావాలి తెలంగాణలో, అంతే. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు, మీరు అందరు అనుకున్నారు అక్కడే ఏం చేయలే ఇక్కడ ఏం చేస్తాడని. పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఇంకా ఈ జన సైనికులు ఏం చేస్తారు అని అన్నారు. మేము కూడా చెప్తున్నాం, ఇప్పుడు మాకు పదవులు ఇవి ఏం కాదు ఇంపార్టెంట్, మాకంటూ ఒక ప్లాట్ఫామ్ తను ఉండి మేము తన వెనకాల పవన్ కళ్యాణ్ గారి వెనకాల మేము ఉండి ప్రశ్నించడం అనే కాదు, మంచి చెడు అన్నిటికీ మేము అనే జనసేన అనేది ఒకటి ఉంటుంది. అవును, ఇప్పుడు డైరెక్ట్ కూడా ప్రశ్నించవచ్చు కదా. ప్రజాపాలనలో ఎవరు ప్రశ్నించినా ఎవరు అడిగినా కూడా ప్రభుత్వమే ఇంటికి వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఆ విధంగా ప్రశ్నించారు. మాకు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటామంటేనే భయపడి క్యాన్సిల్ చేయించుకున్నారు. భయపడి అని ఎందుకు అనుకోవచ్చు? భయపడే అది, లేకపోతే భయపడి అని ఎందుకు అనుకో, శాంతి భద్రతల దృష్ట్యా అని చెప్పేసి అనుకోవచ్చు కదా. మేమేమన్నా రౌడీలమా? మేము నార్మల్ అడుగుతున్నాం, మేమేమన్నా రౌడీయా, గుండాలా? లేకపోతే నార్మల్ వేరే పార్టీలు చేసినంత లొల్లీలు గొడవలు చాలా అయ్యాయి. ఒక్కొక్క పార్టీ కొట్టుకున్నారు, కార్లు పలగొట్టుకున్నారు, అన్ని ఎన్నెన్నో చేసిండ్రు. జనసేన ఏం చేసింది ఒక్కటి చెప్పండి, ఒక్క లొల్లి తెలంగాణలో? దేనికి శాంతి భద్రత? దేనికోసము? వాళ్ళ పర్సనల్ పొలిటికల్ ని ప్రొటెక్ట్ చేసుకోనికి ఆ నలుగురే బ్రతుకుదాం అనుకుంటున్నారు తెలంగాణలో. సో దానికోసము ప్రెస్ మీట్ ని అడ్డుకొని శాంతి భద్రతలని ఏదేదో రీజన్స్ చెప్పారు. అంటే ఇప్పుడు కేవలం అడ్డుకున్నందుకు ఆ బాధతోట, లేకపోతే ఇంకేదన్నా? లేదు, మేము మా తెలంగాణ ప్రజలు ఎప్పటి నుండో పవన్ అన్న రావాలి ఇక్కడ అని మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాము. అది ఒక టైం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు తెలంగాణకి. అండ్ నిన్న ఇంకా వాళ్ళు అడ్డుకోవడం ఇదంతా మా లోపల కొంచెం ఆవేదన అయింది, కానీ మాకు ఎప్పటి నుండో జనసేన ఇక్కడ ఉండాలనే ఉంది. అయితే టీవీకే విజయ్ కూడా ఫ్యాన్స్ బేస్ తోటి గెలిచిండు, సో అక్కడ బ్రహ్మాండంగా ఈ చేసిండు అన్న, అక్కడ రాజకీయాలు వేరు ఇక్కడ రాజకీయాలు వేరు. సో మీరు అది అంటే టీవీకే పార్టీ లాగా ఇక్కడ వచ్చేస్తాడని చెప్పేసి మనం మిరపకాయలు అంటుండ్రా? లేదు, అట్లా అనుకోవట్లేదు నేను. కానీ టీవీకేకి అక్కడ ఈజీ అయింది, ఎందుకంటే వాళ్ళు నమ్మిండ్రు. అంటే ఒకటే ఛాన్స్లో నమ్మేసిండ్రు. ఈ కులాలు మతాలు అంటే వాళ్ళది లీవింగ్ అవంతా వేరు కాబట్టి వాళ్ళకి ఈజీ అయింది. మన దగ్గర చెప్తున్నా కదా, ఒక ప్రెస్ మీట్ పెడతాడు అని ముందు సమాచారంతోనే ఇన్ని కుళ్ళులు కుతంత్రాలు చేసిండ్రు ఒక ప్రెస్ మీట్కి. ఇంకా సీఎం అవ్వాలి నిలబడాలంటే ఎన్నెన్నో చేస్తారు, ఎన్నెన్నో మధ్యలో పుల్లలేయడం ఏదేదో ఉంటాయి ఇంకా. సో అంత ఈజీగా మన తెలుగు స్టేట్స్లోనైతే అంత ఈజీ కాదు, బట్ విల్ ట్రై. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా జనసేన ప్రభావం అయితే తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది. అంటే నెక్స్ట్ జిహెచ్ఎం సెలక్షన్స్ నుంచే జనసేన రంగంలో దిగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. మీరు ఆ ప్రభావం మాత్రం ఖచ్చితంగా చూడగలుగుతారు. మొన్న ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్స్లో మా గుర్తు జస్ట్ జనసేన గుర్తు పెట్టుకొనే గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 yearsలో ఏ ఎలక్షన్స్ అయినా, కానీ నెక్స్ట్ 3 yearsలో జనసేన ఇక్కడ బలపడుతుంది. అండ్ మీరు ఆ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా చూస్తారు. అయితే నేను ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జన సైనికులు ఆనందపడుతుండ్రు అనుకుంటా. అంటే పవన్ కళ్యాణ్ గారు అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుండ్రు, మాకు కూడా ఒక ప్లాట్ఫామ్ వస్తుందని చెప్పేసి. క్యాన్సిల్ అయినందుకు కూడా ఒక రకంగా మంచిగా అయింది. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఆ స్టాండ్ తీసుకున్నాడు, ఇక్కడ తెలంగాణలో నేనే ఉంటా, అవసరమైతే తిరుగుతాను అని కూడా చెప్పారు. అందుకు ఈ వేరే పొలిటికల్ పార్టీస్ మాకు మంచిగా చేసింది. ఓకే, సో ఒక తెలంగాణ బిడ్డగా చూసుకున్నట్టయితే మీ టాటూ జనసేన
ఇదేదో ఇప్పుడు జనసేన తెలంగాణలోకి వస్తుందని వేయించుకోలేదు, ఇది వేయించుకొని 10 ఏళ్ళు అవుతుంది. పార్టీ అనౌన్స్ చేసినప్పుడే వేయించుకున్నాను. అనౌన్స్ చేసినాక ఒక 6 months లో. బికాస్ తన వే ఆఫ్ థింకింగ్ తనకు అవసరం లేదు, తన లైఫ్ స్టైల్ వేరు, తన ఉండాలి అంటే లగ్జరీగా తను ఉండొచ్చు. అవన్నీ కంఫర్ట్ జోన్స్ని వదులుకొని తను బయటికి వచ్చి మా కోసం తిరుగుతున్నందుకు తన ఐడియాలజీ నచ్చి నేను టాటూ వేయించుకున్నా. ఇది నాతో నా లైఫ్ లాంగ్ ఉంటుంది. మీలాగా ఎంతమంది ఇట్లున్నారు అనుకోవచ్చు, సినీ పిచ్చోళ్ళు అనుకోవచ్చా? లేకపోతే ఇది నేను సినీ పిచ్చోళ్ళు అయితే పవన్ కళ్యాణ్ అని రాపించుకుంటా. ఓకే, మీరు నా పాయింట్ ఇదే అర్థం చేసుకోండి. ఫ్యాన్స్ అంటే మేము మూవీస్ నుండి కాదు, తన ఐడియాలజీ తన పార్టీ నుండి. ఐడియాలజీ అని 10 సార్లు అన్నారు. ఏం ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారు? సేవ చేసే గుణం. తన గుణం అనేదే ఇప్పుడు కరప్షన్ కాదు, తనేమి లంచాలకి లేకపోతే ఏదో డబ్బులకి పనిచేసే వ్యక్తి కాదు. తన ఉన్నది కూడా అమ్మేసి ఇచ్చే రకం. తన దగ్గరికి మీరు వెళ్ళి ప్రాబ్లం ఉంది అంటే తన దగ్గరలో ఉన్న దాంట్లో మొత్తం కూడా ఇచ్చే రకం. ఆ మైండ్ సెట్ చూసినాము కాబట్టి నేను చెప్తున్నా తన ఐడియాలజీ అంటే ఇష్టం అని, అందుకే అన్నిసార్లు చెప్తున్నా. ఓకే, సో సేవ చేసే గుణం అదొకటి బాగా అట్రాక్ట్ అయ్యింది, ఒక్కటే రీజన్. సేవ చేయడం కష్టం అంతే. అంటే మన కోసం ఆయనకు అవసరం లేదు కదా ప్రశ్నించి ప్రతి చోటకి వెళ్ళి. పదవి లేకుండా చెప్తున్నా నేను, పదవి వచ్చినాకే చేస్తున్నా అంటే అది మినిమం అది చేయాల్సి ఉంటుంది. కానీ పదవి లేకపోయినా తను ఎన్నో ప్లేస్లకి, ఎన్నో మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళని పిలిచి రాసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందని విని అవన్నీ మళ్ళీ సార్ట్ అవుట్ చేయడము. ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్ని లిస్ట్ పెట్టుకొని ఒక్కొక్కటి చేసుకొని వస్తుండ్రు. సో అంటే తన మెంటాలిటీ ఈరోజు చెప్పింది నేను చెప్పి విని మర్చిపోవచ్చు తను, లేదు అలాగా తను రాసుకుంటారు. నేను లైవ్లో చూసిన, నేను తనని 10 years బ్యాక్ కరీంనగర్లో కలిసా. ఓకే, లైక్ 9-10 years బ్యాక్ నేను ఒక టాపిక్ ఏదో చెప్తే తను రాసుకున్నారు నా ముందే. ఓకే, తనకు అవసరం లేదు కదా అంత స్టేటస్లో ఉన్నప్పుడు ఆయన అవునా అమ్మా సరే అని వదిలేయచ్చు. లేదు, తను కన్సిడర్ చేసి రాసుకొని ఐ విల్ లైక్ సీన్ టు ఇట్ అన్నారు. సాల్వ్ అయింది కూడా. ఓకే, సో నేను అదే అంటున్నా, తన వ్యక్తిగతమైన వేరు ఉంటుంది, మన వీళ్ళలా కాదు. సో దగ్గర నుండి చూస్తే అర్థమవుతుంది అంట. చూస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వదిలిన బాణం, బీజేపీ అక్కడ స్క్రిప్ట్ చెప్తే మోడీయో అమిత్ షాను ఇక్కడ వచ్చిండు అని చెప్పేసి అంటున్నారు. ఈ సనాతన ధర్మం ఇవన్నీ ఒక రకాలుగా ప్రజలను విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో హిందూ ముస్లిమ్స్ అన్నట్టు ఇట్లా ఇష్యూలు కూడా లేవు. ఈయన వచ్చేదో సనాతన ధర్మం అవి అని మళ్ళీ చిచ్చులు పెట్టి ఓట్ బ్యాంక్ని ఈ విధంగా బీజేపీ సైడ్ మళ్ళీ ప్రయత్నం. అసలు సనాతన ధర్మంలో తప్పేముంది? ఇప్పుడు అందరికి ఒక మతం ఉంది, ముస్లిమ్స్కి ముస్లిమ్స్ ఉంది, క్రిస్టియన్కి క్రిస్టియన్ ఉంది. మనకేం లేదు, అందరు బాగానే ఉన్నారు, మనమే కొట్టుకుంటున్నాం. మనకి ఒక మతం ఉంది, అది జస్ట్ వాళ్ళు గుర్తు చేస్తుండ్రు. అలా తప్పేముంది? ఎవరి కల్చర్ వాళ్ళకు ఉన్నట్టు మనకు ఉన్నది. దాన్ని వాళ్ళు చూపిస్తున్నందుకు ఏమవుతుందంటే మిగతా కల్చర్ వాళ్ళకి కానీ రిలీజన్ వాళ్ళకి కానీ కోపం వస్తుందేమో, ఇన్ని డేస్ లేనిది వీళ్ళకి ఏంటి అంటే. తను చెప్పేది యూనిటీగా ఉండండి, మన టెంపుల్స్ని వాటిని ప్రొటెక్ట్ చేసుకుందాం అంటున్నారు. కానీ వేరే వాళ్ళని వేరుగా చూడండి, ఇట్లా చూడండి అని ఎక్కడా చెప్పలేదు. సో అంటే సనాతన ధర్మం చిచ్చు పెట్టడానికి ఏం లేదంటారు? చిచ్చు పెట్టడానికి కాదు, అది జ్ఞానం. అది మనకు ఉండాలి, మన హిందూస్కి మనకు తెలియాలి, అది మనం అది పాటించాలని మనకు ఉండాలి. ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ మతాన్ని ఎంత బలంగా చూసుకుంటారు అంటే వాళ్ళకున్న యూనిటీ కానీ అదేది మనకు లేదు. ఓకే, ఆ యూనిటీ తెప్పియడమే సనాతన ధర్మం. యూనిటీ తెప్పియడం అంటలేరు కానీ అంటే మనకి ఏదన్నా అయినప్పుడు అంటే టెంపుల్స్ పలగొట్టినా లేకపోతే ఏదన్నా చేసినా మనం ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్లో మనం లేదా అక్కడెక్కడో అయింది కదా అయితే అవ్వని అనే స్టేజ్లో హిందూస్ ఉన్నారు కొందరు. సో అలా కాదు, ఇది ఇట్లుంటుంది అని తను చెప్తున్నాడు, దాన్ని తప్పుగా చూడడానికి ఏముంది? ఓకే, ఇంకోటి సనాతన ధర్మం అంటే మన కల్చర్, మన ట్రెడిషన్స్, మన ఫెస్టివల్. ఇప్పుడు మన పెద్దలు కూడా చెప్తారు ఇట్లా ఉండమ్మా, ఇట్లా చెయ్యమ్మా, ఈ పూజ ఇట్లుండు అని. సో అది పవన్ కళ్యాణ్ గారు మనకు గుర్తు చేస్తుండ్రు అంతే. మనం అందరం ఇలా ఉండాలి హిందూస్ అని చెప్తుండ్రు. అంతేగాని మిమ్మల్ని ఉండు అని ఖచ్చితంగా ఏం చెప్పలే కదా.
సో అది మీ ఇష్టము, కానీ దాంట్లో కూడా మీరు వ్యతిరేకంగా చూడడానికైతే ఏం లేదు. మెయిన్గా హిందూస్ దీన్ని అర్థం చేసుకోవాలి, ఇది మన కల్చర్, అందరం ఒకటిగా ఉండాలి. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ దాని మీద స్టడీగా ఉండరు, ఎవరు పైసలు ఇస్తే అక్కడికి వెళ్తారు. సో ఒక వాక్యాన్ని గట్టిగా ఉండదు. ఫస్ట్ చెగువేరు అన్నాడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏదో ప్యాకేజ్ ఇస్తే సనాతన ధర్మం అంటున్నారు అని చెప్పేసి ఆ టాక్ వస్తుందండి. పవన్ కళ్యాణే ఆస్తులు అమ్ముకొని ఇస్తుండు అని ఇందాక నేను చెప్పాను, తన దగ్గర ఉన్నాయి, తను తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. తను మూవీస్ చేస్తే తన లగ్జరీగా తను బతకవచ్చు. సో ఎక్కడ ఏ ప్యాకేజ్ లేదు. నిన్న కూడా నేను ఏదో కామెంట్ చదివాను, ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఇచ్చారా, ఒకరు డబ్బులు ఇస్తే తీసుకునే స్టేజ్లో తను లేడు, ఇచ్చే స్టేజ్లో ఉంటాడు ఎప్పుడు కానీ. సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్. సో ప్యాకేజ్ స్టార్ అని బ్రాండ్ ఎందుకు వచ్చింది మరి? ఏదో ఒకటి ఇప్పుడు నెగటివ్ సృష్టించాలి అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఒకటి వేస్తే దానికి పిఆర్పీలు, సోషల్ మీడియా వాళ్ళు అందరు ఒకటేసారి వచ్చి ఇంకా స్టార్ట్ చేస్తారు. సో అది ఒక బ్రాండ్ లాగా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు తప్ప అది ఏది నిజం కాదు. ఇఫ్ అది నిజమై ఉంటే మనకి ఈ పరిపాలన ఉండకపోయేది, డబ్బుల పరిపాలన ఉండేది, డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కునేటోళ్ళు పవన్ కళ్యాణ్కి, అంత వేరే ఉండేది అది. ఓకే, తెలంగాణలోనే కోడిచెరు కబ్జా చేశాడు అని చెప్పేసి నిన్న మొన్న నుంచి వస్తున్నటువంటి ఇష్యూ. సో మరి కబ్జా అంటే మీరేమో ధర్మంగా, న్యాయంగా, పద్ధతిగా ఒకరికి ఇచ్చే స్టేజ్లో ఉన్నారని చెప్పేసి అప్పటి నుంచి భజన చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కబ్జా చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి కదా. అది 2014లో కొన్నారు తన ల్యాండ్. 2014 అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయిపోయింది. 1994లో దాని పట్టా ఏదో ఉంది. అంటే తను కబ్జా చేద్దామన్న అన్ని ఇయర్స్ బ్యాక్ అనుకున్నాడా? అప్పుడు తను ఇంకా మూవీస్లోకి కూడా రాలేదు, మార్షల్ ఆర్ట్స్ ఏమో చేస్తుండు. అంత ముందు నుండి ఇది కబ్జా చేయాలి నేను ప్లాన్ వేసుకుంటారా? సరే ఇవన్నీ పక్కకు పెట్టండి, ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళిండ్రు కదా, మొత్తం చూపించిండ్రు వీడియో, అదంతా ఏది కూడా ఏ బౌండరీలో లేదు, కావాలని ఒక ముగ్గురు దాన్ని టార్గెట్ చేస్తుండ్రు. అది కూడా మొత్తం క్లియర్గా అంటే మాకు అర్థమైంది, కానీ మీరు అంటారు ఫ్యాన్స్ కాబట్టి మీకు అర్థమైంది అని అంటారు. కానీ లేదు, మీరు ఇంకా 2-3 డేస్లో మీకు మొత్తం క్లియర్గా ఇస్తారు, పర్లేదు, అప్పుడు తెలుస్తుంది. కబ్జా చేయాల్సినంత అవసరం లేదు. అది 2014లో కొన్నాడు విత్ పేపర్స్, మేము చూసినాము, మీకు కూడా అన్ని డాక్యుమెంట్స్తో చూస్తారు. క్లారిటీ ఉన్నారు, మాకుంది క్లారిటీ. ఇఫ్ కబ్జా చేస్తే తెలంగాణ చేసినా కూడా మావాడు మంచోడే అని చెప్పేసి ఇంకా మైండ్ అది ఫిక్స్ అయిపోయారు కాబట్టి చేసినా కూడా. ఇఫ్ అది కబ్జా చేసి ఉంటే తను తెలంగాణ పాలిటిక్స్ నుండి మొత్తం తప్పుకుంటా అని అంత బహిరంగంగా తను చెప్పాడు. సో అది ఇంకా మీకే వదిలేస్తున్నా, చూద్దాం ఒక 2 డేస్లో మీకు క్లారిటీ అయితే ఇస్తారు. డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి నేను క్లారిటీ తీసుకోవచ్చు. యా షూర్, పక్కా 2 డేస్లో మీకు ప్రూఫ్స్ అవన్నీ బయటికి వచ్చినాక మీరు నా దగ్గరికే వచ్చి అడగండి ఏమైంది అని. సో అప్పుడు ఏం అడిగింటే ఇప్పుడు ఏం చెప్తారు అని చెప్పేసి నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తా. అండ్ సో ఓవరాల్గా నెక్స్ట్ మాత్రం జనసేన జెండా ఎగురుతుంది అంటారు. జనసేన తెలంగాణలో ఎగురుతుంది ఖచ్చితంగా, పక్కా కాన్ఫిడెన్స్ మీకు ఉంది. సో మరి తెలంగాణ అనేది ఎవరయ్యే జాగిరి అంటే ఏం చెప్తారు ఫైనల్? తెలంగాణ ప్రజలందరిది. క్లారిటీ పక్కా. సో తెలంగాణలో ఉన్న జన సైనికులది, తెలంగాణ బిడ్డలది. ఆంధ్రలో అవసరం లేదు, మనకి అవసరం లేదంటలేను, ఇదే చెప్తున్నా, ఆంధ్రలో అవసరం లేదంటలేను, అందరము కలిసే ఉన్నాము. ఇక్కడ మనకు ఒక స్టేట్ అనేది విడిపోయింది తప్ప మనము మనుషులం విడిపోలే ఎప్పుడు. సో మనకు ఆ పాలన బాగుంది కాబట్టి ఆ పాలన కావాలని అడుగుతున్నాం మేము, అంతే. సో నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ జాగిరి కాదు అని అన్నది ఎవరినంటే, ప్రెస్ మీట్ ఎవరైతే క్యాన్సల్ అడ్డుకున్నారో వాళ్ళని, ఆ 4-5 అన్నారు. మీరు కంప్లీట్ ఆ స్పీచ్ టోటల్గా వింటే మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని. మీరు కట్ చేసుకొని మీమ్స్ వేసుకుంటే అది అంతే ఉంటుంది. సో చూద్దామండి, త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కదా. సో మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఇక్కడ తెలంగాణకి ఏం హామీలు ఇస్తారు అనేది కూడా చూద్దాం. అండ్ ఫైనల్గా ఏం చెప్తారు? సో ఫైనల్గా నేను మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బీయింగ్ ఏ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు గెల్కకు ఇలాంటి కొన్ని వర్డ్స్ నిన్న వాడారు. అది
కరెక్ట్ కాదనిపించింది బీయింగ్ ఏ మినిస్టర్ అలా మాట్లాడడం. సో మనం కూడా ఎక్కడి నుండి వచ్చినాము అన్నది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా కొన్ని చోట్ల పోటీ చేసాం, ఓడిపోయాము. తెలంగాణకి మీరెంత స్టాండ్ తీసుకున్నారని కూడా గుర్తుపెట్టుకోండి పొన్నం ప్రభాకర్ గారు. మీరు పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే అయినప్పుడు బయటికి వచ్చి అప్పుడు కళ్ళు మండుతున్నాయని చెప్పి అప్పటి నుండి మాట్లాడడం స్టార్ట్ చేశారు. దాని ముందంతా మీరు ఏమయ్యారు? తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడు స్టాండ్ తీసుకున్నారు? మీరు అర్బన్ బ్యాంక్గా నిలబడి కూడా దానికి కూడా ఓడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని కోరుకుంటున్నాము ఫ్రమ్ జనసేన.